ఇలా అంటున్నందుకు క్షమించండి, మన చర్చిలో కూడా కులం ప్రవేశించింది. ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, వాడొక కులం తక్కువోడు, అలాంటి కులం తక్కువ వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే ఎవరివో మాటలు, ఎవరో గొప్ప గొప్ప మాటలు చెప్తుంటే వినడం కాదు, ఆ మాటలు నేను చెప్తుంటే ఎదుటివాడు వినాలి. ఆ మైండ్ సెట్ ఉన్నోడే పైకి పోతాడు తప్ప, వాడు చెప్తేనే నేను వింటాను, వాడికే నేను చప్పట్లు కొడతాను, నాకు కూడా కొట్టొద్దు, నాకు అవసరం లేదు. ఎదుటివాడికి మీరు చప్పట్లు కొట్టినంత కాలం మీరు అదే ప్లేస్లో ఉంటారు. పెళ్లి చేసుకోవాలా, మన కులంలోనే ఎతకాలి. ప్రేమించాలా, మన కులంలోనే ఎత్తుకోవాలి. జాబ్ చూసుకోవాలా, మన చుట్టూ మన కులం వాళ్ళు ఉన్నారా లేదా. ఏదైనా కాలేజీలో చేరామా, మన కులం వాళ్ళు ఉన్నారా లేదా. ఒక మీటింగ్ అరేంజ్ చేశామా, మన కులం వాళ్ళు చేశారా లేదా. ఆ మీటింగ్ సక్సెస్ అయిందా, ఓకే, ఒక కులం వాళ్ళే బాగుపడ్డారేమో. 1-2 చోట్ల కాదు, అనేక చోట్ల ఈ కులం ప్రవేశించింది. మనం ఎవరినైనా ద్వేషించవచ్చు, ఎవరి మీదైనా కోప్పడవచ్చు, కానీ అది వ్యక్తి మీద కాదు, అంశం మీద అయి ఉండాలి. ఈ పొద్దున్నే ప్రశాంతమైన టైంలో ఒక స్పెషల్ పర్సన్ మనతో పాటు ఉన్నారు. పాపులర్ తెలుగు యూట్యూబర్. మనందరూ తెలుసు కదా, మనకి ఏదైనా కావాలంటే మనం గూగుల్లో సర్చ్ చేస్తూ ఉంటాం. కానీ మన క్యాథలిక్స్ గురించి కానీ, మన సంప్రదాయాల గురించి కానీ, మనకు తెలియని క్యాథలిక్ విషయాలు అన్నింటి గురించి మనకి ఏదైనా కావాలంటే మెజారిటీ ఆఫ్ అవర్ తెలుగు క్యాథలిక్ పీపుల్ విల్ టైప్ ఇన్ ద యూట్యూబ్ సృజన్ సెగే యూట్యూబ్ ఛానల్. తెలుసుగా చాలామందికి, మీ అందరికీ సబ్స్క్రైబర్ ఉన్నారా చాలామంది ఇక్కడ? ఎవరైనా లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అన్నకి తర్వాత. అండ్ వన్ మోర్ థింగ్, అన్న ఈ మధ్య రీసెంట్ సిరీస్లో చాలా బాగా ఫేమస్ అయింది, ప్రొటెస్టెంట్ ప్రశ్న, క్యాథలిక్ సమాధానం. చాలామంది దీని గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో మనందరికీ మరింత విజ్ఞానం డైరెక్ట్గా, ఇంతమంది అంటే వర్చువల్ కనపడరు మనందరికీ, అన్న మన కోసం వచ్చారు ఇక్కడికి. సో అందరు గట్టిగా చప్పట్లు కొట్టి అన్న పైకి పిలుద్దాం టు గివ్ ఎ సెషన్. అన్న ప్లీజ్ కమ్. We call upon Mr. Srujan to talk about Christ, the role model of youth. గుడ్ మార్నింగ్ అన్న, ఓవర్ టు యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మాట్లాడాడు సందీప్. నేను ఇక్కడ మాత్రమే తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, కానీ కర్ణాటకలో మనోడు పోయి దున్నుతున్నాడు అక్కడ. ఇట్రా సందీప్. తను అక్కడ చాలామంది టీచర్స్కి, స్కూళ్ళల్లో పనిచేసే టీచర్స్కి క్లాసులు తీసుకుంటున్నాడు. చిన్న ఏజ్, భవిష్యత్తులో ఇంకా చాలా సాధించబోతున్నాడు. సో అలాంటి వ్యక్తి నాకు ఇంట్రడక్షన్ ఇచ్చి పైకి వెళ్ళడం నిజంగా గర్వంగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ. ఇకపోతే ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ క్రైస్ట్ అవర్ రోల్ మోడల్. యేసుక్రీస్తు మనకి ఆదర్శం. ఏ విధంగా ఆదర్శం? కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, అసలు యేసుక్రీస్తు ముందు మన జీవితంలో ఉన్నాడా? ఉంటే రోల్ మోడల్ అవుతాడు. అసలు మన జీవితంలో ఆయన లేకపోతే ఏ విధంగా రోల్ మోడల్ అవుతాడు? లేదా యేసుక్రీస్తు మనకు రోల్ మోడల్గా మారడానికి మనలో కొన్ని అంశాలు ఉండాలి. బలహీనతలు కావచ్చు, బలాలు కావచ్చు. అవి ఉంటే ఆయన దగ్గరకు తీసుకొని ఈ అంశాల్లో దేవా నేను నిన్ను అనుసరించగలను అని చెప్పొచ్చు. మరి అలాంటి అంశాలు మనలో ఉన్నాయా అనేది చెక్ చేసుకుందాం. దానికంటే ముందుగా నా జీవితం దగ్గర నుంచి మొదలు పెడతాను. యేసుక్రీస్తు క్రైస్ట్ నా జీవితంలో రోల్ మోడల్గా ఉన్నాడా లేదా? ఎందుకంటే నా జీవితం నుంచే మొదలు పెట్టకపోతే మీ జీవితాలకు నేను చెప్పలేను. కాబట్టి నా జీవితం నుంచి మొదలు పెడితే, నేను ప్రజెంట్ చేస్తున్న జాబ్ కంటే ముందు వేరొక సంస్థలో పనిచేశాను. ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన పొజిషన్కి నా పేరు వెళ్ళింది. ఓకే, ఇతనికి ఈ పొజిషన్ ఇద్దామా వద్దా అనేటువంటి ప్రపోజల్ వెళ్ళింది. ప్రపోజల్ వెళ్ళినప్పుడు అక్కడ 2 రకాల సమాధానాలు వచ్చాయి. అక్కడ 2 హెడ్స్ ఉన్నారు. 2 హెడ్స్లో ఒక అతను చెప్పాడు, ఓకే, అతను దాదాపు మన దాంట్లోనే ఉన్నటువంటి, మన సంస్థలో ఉన్నటువంటి 3 విభాగాల్లో కీలకంగా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, కాబట్టి అతనికి ఈ పొజిషన్ ఇవ్వచ్చు అని ఒక అతను ప్రపోజ్ చేశాడు. ఇంకొక అతను ఏమన్నాడు తెలుసా?
నేను ఇతన్ని తీసుకొని వెళ్ళి ఆ పొజిషన్లో పెడితే ఆ పొజిషన్ ద్వారా అనేక మంది ఈ సంస్థలోకి రావాల్సి ఉంది. మరి అతని ద్వారా అనేక మంది రాగలరా? ఇండైరెక్ట్గా ఏమంటున్నాడంటే, వాడొక కులం తక్కువోడు, అలాంటి కులం తక్కువ వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే అతను అనేక మందిని తీసుకొని రావాల్సి ఉంది. మరి వీడిని చూసి వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా అని ఆ డిఫరెన్సెస్ వచ్చాయి. డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత పిలిచారు, స్టాఫ్ మీటింగ్ పెట్టారు. పెట్టినప్పుడు నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు మాట్లాడుతున్నారు. లాస్ట్కు వాళ్ళు ఒక విషయాన్ని కన్క్లూడ్ చేశారు. ఓకే సృజన్, నీకు ఇది ఇవ్వట్లేదు, ఇంకొక వ్యక్తికి ఇస్తున్నాము అని చెప్పారు. ఆ రీజన్ ఏంటనేది నాకు బ్యాక్గ్రౌండ్లో తెలియదు. ఓకే, ఏదో జరుగుతుంది, ఒక సూటబుల్ వ్యక్తిని ఎంచుకుంటున్నారు అనేదే తెలుసు. కానీ ఆ తర్వాత ప్రత్యేకంగా ఇద్దరు హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పిలిచి ఇది పరిస్థితి అని వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. ఆ ఓపెన్గానే చెప్పిన తర్వాత వెంటనే నేను అక్కడి నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చాను. ఆ తర్వాత నేను ఇంకా అక్కడ ఏదైతే పొజిషన్ కోరుకున్నానో దానికంటే 100 రెట్లు పైనే ఉన్నాను తప్ప కిందికి మాత్రం వెళ్ళలేదు. సో మొట్టమొదటగా నేను ఎదుర్కొన్నటువంటి సమస్య కులము. ఆ కులం వల్ల నేను పోగొట్టుకున్నది గౌరవము. ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకోండి, ఎందుకనంటే దీని ద్వారానే మనం మాట్లాడతాం. మొదటగా కులం వల్ల గౌరవం పోయింది. ఆ గౌరవంతో పాటు నా జాబు పోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా ముందు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, నేను ఇదే రంగంలో పనిచేయాలా, వేరే రంగాన్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రంగంలో ఉన్నాను అని అంటే ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురు కావచ్చు రేపో ఎల్లుండో. కాబట్టి వేరే రంగాన్ని ఎన్నుకుందాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే రంగాన్ని చూస్ చేసుకున్నాను. అంటే అక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, నాకు ఒక సమస్య వచ్చి పడింది. ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి పనిలో పడ్డాను. దానికే నేను ఇవ్వాలనుకుంటున్నటువంటి ఒక టైటిల్ ఏంటంటే రిజాల్వ్. సమస్యలు రావడం అనేది కామన్, కానీ ఆ సమస్యని పరిష్కరించుకున్నామా లేదా అనేది ముఖ్యం. మరి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని అంటే, ఇక అది ఒక మెంటల్ స్టేట్. నేను డౌన్ స్టేట్లో ఉన్నాను. అంటే నెక్స్ట్ నా జీవితం ఏంటి? ఒకటి జాబ్ పోయింది, జాబ్ పరంగా సమస్య. రెండవది నా గౌరవం పోతుంది అనిపిస్తుంది. సో నా గౌరవం పరంగా సమస్య. అలా ఆలోచిస్తూ ఉండగా నాకు కనిపించినటువంటి ఒక మార్గమే ఇన్స్పిరేషన్. అనేక మంది మన చర్చిలోనే తీసుకోండి, పునీతుల జీవితాల్లో తీసుకోనండి, బైబిల్లో తీసుకోనండి, అనేక మంది ఇన్స్పిరేషన్గా మనకు కనిపిస్తూ ఉంటారు, మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి ఇన్స్పిరేషన్ పొందాను. ఇన్స్పిరేషన్ పొందిన తరువాత మరింత స్పిరిచువల్గా మారాను. అప్పటి వరకు ఏంటంటే, ఓకే డ్యూటీకి వెళ్ళామా, డ్యూటీ అయిపోయిందా, ఇంటికి వచ్చామా, ఆదివారం అయిందా, చర్చికి వెళ్ళామా, అయిపోయింది అంతే. కానీ ఆ గ్యాప్లోనే నేను దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించాను. స్పిరిచువాలిటీలో మరింతగా ఎదగడం మొదలుపెట్టాను. అలా స్పిరిచువాలిటీలో ఎదిగేటప్పుడు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశము దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఎంత నమ్మకము అని అంటే, ఈ అంశంలో దేవుడు తప్ప నాకు ఇంకా ఏ సహాయము లేదు అని నమ్మినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని పైకి లేపుతాడు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పాను అని అంటే, క్రైస్ట్ అవర్ రోల్ మోడల్, ఏ విధంగా మనకు రోల్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పాను. ఇప్పుడు మీకు ఈజీగా గుర్తుండడం కోసం క్రైస్ట్ అవర్ రోల్ మోడల్ అన్నారు కాబట్టి ఆ క్రైస్ట్లో ఉన్నటువంటి అంశాలనే తీసుకొని వాటన్నింటినీ వివరిస్తాను. అందులో మొట్టమొదటిది క్రైస్ట్ స్పెల్లింగ్ మీ అందరికీ తెలుసు. క్రైస్ట్ స్పెల్లింగ్ చెప్పండి, CHRIST. సో అందులో సి దగ్గరకు వద్దాము. సి అంటే నేను చెప్పిన కథలో నుంచి సితో స్టార్ట్ అయినటువంటి పదం ఏంటి? కాస్ట్. సితో మొదలైనటువంటి పదం కాస్ట్, గుర్తుపెట్టుకోండి. రెండవది హెచ్, నేనేం పోగొట్టుకున్నాను? గౌరవం. దాన్నే ఇంగ్లీష్లో ఆనర్. హెచ్ అంటే ఆనర్. మూడవది నా సమస్యను నేను పరిష్కరించుకున్నాను. ఆర్ అంటే రిజాల్వ్. తర్వాత నేను అనేక మంది నుంచి ఇన్స్పిరేషన్ పొందాను కాబట్టి ఐ అంటే ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ఆ ఇన్స్పిరేషన్ వల్ల నేను దేవునిలో ఎదిగాను. సో ఎస్ అంటే
స్పిరిచువాలిటీ. నెక్స్ట్ లాస్ట్ టీ అంటే దేవునిలో నమ్మకం, ట్రస్ట్. ఇప్పుడు నేను అక్షరాలు వరుసగా చెప్తాను, మీరు ఆ పదాలు ఏంటో చెప్పాలి. సి, హెచ్, ఆర్, ఐ, ఎస్, టీ, ట్రస్ట్. ఇప్పుడు ఒకసారి వెనక నుంచి ముందుకు వెళ్దాం మళ్ళీ. టీ, ఎస్, ఐ, ఆర్, హెచ్, సి. ఓకే, ఇప్పుడు మొదటి అంశాన్ని పరిశీలిద్దాం. మొదటిది కాస్ట్. మన జీవితంలో ప్రతి చోట మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదే ఈ కాస్ట్. పెళ్లి చేసుకోవాలా, మన కులంలోనే ఎతకాలి. ప్రేమించాలా, మన కులంలోనే ఎత్తుకోవాలి. జాబ్ చూసుకోవాలా, మన చుట్టూ మన కులం వాళ్ళు ఉన్నారా లేదా. ఏదైనా కాలేజీలో చేరామా, మన కులం వాళ్ళు ఉన్నారా లేదా. ఒక మీటింగ్ అరేంజ్ చేశామా, మన కులం వాళ్ళు చేశారా లేదా. ఆ మీటింగ్ సక్సెస్ అయిందా, ఓకే, ఒక కులం వాళ్ళే బాగుపడ్డారేమో. 1-2 చోట్ల కాదు, అనేక చోట్ల ఈ కులం ప్రవేశించింది. ఇలా అంటున్నందుకు క్షమించండి, మన చర్చిలో కూడా కులం ప్రవేశించింది. దీని మీద నిలబడి, డయాస్ మీద నిలబడి కులం గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలి. నేను అనుకుంటాను, ఫాదర్తో నేను నిన్ననే చెప్పాను, ఫాదర్ నేను ఏమనుకుంటే అది చెప్పొచ్చా అని అడిగా. సృజన్ నీ ఇష్టం, నువ్వు ఏదనుకుంటే అది చెప్పు అని అన్నాడు. కాబట్టి ఆ ఫ్రీడమ్ తీసుకునే చెప్తున్నా. కులం అనేది ఎక్కడో హిందూ మతంలో ఉండేది. హిందూ మతంలో అదొక నిచ్చెన మెట్ల వ్యవస్థ. సరే, అది మన మతం కాదు కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడదాం. మనమందరం క్రైస్తవంలో ఉన్నాం. క్రైస్తవంలో ప్రతిరోజు నేను క్రీస్తును అనుసరించే వ్యక్తిని అని పొద్దున్నే లేచి ప్రార్థనలు చేసుకుంటాం, పితాపుత్ర వేసుకుంటాము. దేవా నువ్వే మా తండ్రివి అని, మా కన్న తండ్రివి అని పరలోక జపంలో మా తండ్రి మా తండ్రి మా తండ్రి అంటాము. జీవితంలో, నిజ జీవితంలోకి దగ్గరకు వచ్చేసరికి వాడు నా కులం కాదు, వాడు నా సోదరుడు కాదు, వాడు నా దేవునికి పుట్టినటువంటి నా సోదరుడు కాదు అనేటువంటి భావనలో ఉంటాం. అందరం కథోలికులమే, మళ్ళా అందరము కథోలికులమే, కానీ కులం దగ్గరకు వచ్చేసరికి కొట్లాడుకుంటాం. పైన ఒకడు, కింద ఒకడు. బయట ఉన్న దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, ఎందుకంటే బయట ఎలాగో ఉంటుంది, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దాని మీద ఒక మతమే ఆధారపడి ఉంది కాబట్టి. మరి క్రైస్తవంలో ఉన్నటువంటి మనము కూడా కులాన్ని చూస్తే ఇంకా మన జీవితం ఎందుకు? పొద్దున్నే లేచి పరలోక జపంలో పరలోకమందున్న మా కులపు తండ్రి అంటున్నామా? అనట్లేదే. మరి నిజ జీవితం లేకొచ్చేసరికి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా కులమా కాదా, నన్ను పైకి ఎత్తుతున్నారా లేదా, వాళ్ళే పైకి ఎదుగుతున్నారేమో, వీళ్ళే ఎక్కేటువంటి వాళ్ళు, వీరు దూరంగా ఉండాల్సినటువంటి వాళ్ళు అనేటువంటి భావన ఈ రోజుకి చర్చిలో ఎందుకుంది అంటే, రెండోది నేను ఇక్కడ ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నాను అని అంటే, ఈ జనరేషన్లో ఇంక్లూడింగ్ మై జనరేషన్, నాకు 31 years, నా జనరేషన్లో కూడా ఇంకా కులం ఉంది చర్చిలో. కానీ మీ జనరేషన్లో చర్చిలో కులాన్ని లేకుండా చేయగలిగేటువంటి సామర్థ్యం మీకు మాత్రమే ఉంది. హల్లెలూయా. మీకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. ఎందుకనంటే మీరు నెక్స్ట్ జనరేషన్, రాబోయేటువంటి జనరేషన్, ఆ జనరేషన్లో దాన్ని ప్రోత్సహించకుండా ఉండగలిగేటువంటి శక్తి మీకు మాత్రమే ఉంది. నేను ధైర్యంగా గుండెల మీద చేసుకొని చెప్పగలను, నా వల్ల కానీ, నాతో పాటు ఉన్నటువంటి ఫాదర్స్ వల్ల కానీ, ఇంక్లూడింగ్ బిషప్లు కానివ్వండి, ఇంక్లూడింగ్ కార్డినల్ కానివ్వండి, పోపు గారే కానివ్వండి, వాళ్ళ చేతుల్లో లేదు అది. వాళ్ళు మార్చలేరు దాన్ని. ఎందుకు మార్చలేరు అని అంటే, వాళ్ళు ఆల్రెడీ ఆ జనరేషన్ దాటి వెళ్ళిపోయారు. రాబోయేటువంటి జనరేషనే దాన్ని మార్చగలగాలి తప్ప ఉన్న జనరేషన్ దాన్ని మార్చలేదు. అందుకనే ప్రధానంగా మొదటి అంశం దీన్ని ఎందుకు తీసుకున్నాను అని అంటే, మీరు నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి అంశాలకి ఎక్కడ తావు ఇవ్వద్దు. ఒకవేళ అలా ఇవ్వాలి అని అనుకుంటే, పరలోకమందున్నటువంటి మా తండ్రి అనేటువంటి హక్కు మీకు ఎవ్వరికీ ఉండదు. ఎందుకనంటే ఆయన అందరికీ తండ్రి. ఒకరికి ఎక్కువ తండ్రి, ఒకరికి తక్కువ తండ్రి అవ్వడు. ఒకవేళ అలా చేశారంటే మనం నిజమైనటువంటి క్రైస్తవులం
కాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇకపోతే యేసుక్రీస్తు ఇందులో ఏ విధంగా మనకు ఆదర్శం? సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ కులం అనేటువంటి అంశంలో యేసుక్రీస్తు మనకు ఏ విధంగా ఆదర్శం? కులంలో యేసుక్రీస్తు ఆదర్శం అంటే యేసుక్రీస్తు కుల వివక్ష చూపిస్తున్నాడని కాదు, బదులుగా యేసుక్రీస్తు దాని పట్ల ఎలా స్పందించాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఉదాహరణకి సమరయ స్త్రీ ఉంది. యేసుక్రీస్తు ఉండేటువంటి జాతి పేరు, లేదా వాళ్ళకు కూడా ఒక కులంలాగా అనుకుందాం, ఒక సెక్ట్, వాళ్ళ ఒక విభాగం. యేసుక్రీస్తుని కూడా ఒక కులంలాగా అభివర్ణిస్తే ఆయన యూదా అనేటువంటి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. సమరయ అనేటువంటి స్త్రీ ఎక్కడో కొండల్లో జీవించేటువంటి వారు సమరయ అనేటువంటి ఒక కులము లేదా ఒక గుంపుకు సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ యూదులకి సమరీయులకి అస్సలు పడదు. ఎంత పడదు అని అంటే, సమరీయుల దారిలోకి యూదులు ఎవ్వరూ వెళ్ళరు. వాళ్ళు యేసుక్రీస్తు మనం చూస్తాము అక్కడ యోహాను సువార్త ప్రారంభ అధ్యాయాల్లో, యూదులు ఎవరైనా సమరయ మీదుగా పైకి గలిలయ వెళ్ళాలి అని అంటే ఈ సమరయ వెళ్ళరు. వాళ్ళు సమరయ మీదకి వెళ్తే 2 కిలోమీటర్లు అయితే ఆ సమరయాను దాటి వెళ్తే 5 కిలోమీటర్లు. ఈ యూదులందరూ అంటే యేసుక్రీస్తు సొంత జాతి ప్రజలందరూ ఆ సమరయాలో గుండా వెళ్లకుండా ఇంకొక దారి గుండా వెళ్ళేటువంటి వారు, 5 కిలోమీటర్లు అయినా సరే. ఎందుకు అని అంటే సమరీయులు అంటే పడదు వాళ్ళకి. సేమ్ అలాగే సమరీయులు కూడా యూదులను ఎలా చూస్తారు అని అంటే, సమరీయుల వీధుల్లోకి యూదులు కానీ వచ్చారు అని అంటే వాళ్ళ ముఖం మీద ఉమ్మేస్తారు సమరీయులు. యూదులు అంతే, అంతగా ద్వేషించుకునేటువంటి వారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు పనిగట్టుకొని మరి అదే దారిలో వెళ్ళాడు. శిష్యులందరూ చెప్పింటారు ఆ రోజు, ప్రభు ఈ దారిలో మనం వద్దు, ఈ దారిలో వెళ్దామని చెప్పే ఉంటారు. కానీ యేసుక్రీస్తు మాత్రం చక్కగా పోయి ఆ సికారు అనేటువంటి ఆ పట్టణంలో గుండా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమరయ స్త్రీ వచ్చినప్పుడు ఆమె నీళ్లు పట్టుకుంటుంది. యేసుక్రీస్తు అప్పుడు ఆమెను ఒక ప్రశ్న అడిగాడు. ఏమని చెప్పండి? నాకు త్రాగుటకు నీరిమ్ము అని అన్నాడు. వెంటనే ఆమె రెస్పాన్స్ చూడండి ఏమన్నదో. తీసుకోయా తాగు అని అన్నదా? యూదుడవైన నీవు నన్నెట్లు నీరు అడుగుచున్నావు అంటే సేమ్ మన ఇండియాలో లాగే. ఒకప్పుడు మనలో ఏ విధంగా అయితే కుండలో పైనుంచి నీళ్లు పోతుంటే కింద కూర్చొని తాగేటోళ్ళో అలాగే ఆమె అడుగుతుంది. యూదుడవైన నీవు నన్నెట్లు నీరు అడుగుచున్నావు అని అంటే అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడడం మొదలుపెట్టి ప్రవక్తల గురించి మాట్లాడతాడు, దేవాలయం గురించి మాట్లాడతాడు, రాబోయేటువంటి ఆరాధన, తండ్రి దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజులు రాబోతున్నాయని ఆరాధన అనేటువంటి అంశం దగ్గర ఆమెను ఐక్యం చేశాడు. అంటే అమ్మా నువ్వు ఎక్కువ నేను తక్కువ కాదు, మనమందరం ఒక్కటే, మనమందరం ఆరాధించాల్సింది ఒక్క దేవుణ్ణి, ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి తప్ప ఈ శరీరాలతో కాదు అని ఆమె దగ్గర మాట్లాడాడు. అంటే ఆలోచించండి, యేసుక్రీస్తు అక్కడ ఆ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని పడగొట్టాడు. ఇందాక సిస్టర్ గారు మాట్లాడుతూ ఒక వ్యక్తి గురించి చెప్పారు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్య గురించి మాట్లాడారు. పొట్టి జక్కయ్య గురించి మాట్లాడదాము. పొట్టి జక్కయ్య ఎవరు అని అంటే, ఆ రోజుల్లో సుంకరులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. ఈ సుంకరులు ఏం చేసేవారంటే, మనకు గ్రామంలోకి వెళ్తే గ్రామంలో ఇంటి పన్ను, కొలాయి పన్ను కట్టించుకునే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి రోమా ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే యూదులందరూ ద్వేషించేటువంటి వ్యక్తి. ఎందుకు ద్వేషిస్తారు అని అంటే, మా సొంత జాతిలో పుట్టి వేరే జాతి కోసం పనిచేస్తున్నాడు, రోమన్ల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి పొట్టి జక్కయ్యని అందరూ ద్వేషించేటువంటి వారు. అయితే పొట్టి జక్కయ్య బాగా డబ్బులు సంపాదించాడు. అట్లాంటి వ్యక్తి పొట్టి జక్కయ్య. యేసుక్రీస్తు పొట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళి, దా జక్కయ్య మీ ఇంటికి వెళ్దామన్నాడు. బైబిల్ ఇవన్నీ ఊరికనే రాయలేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయని తెలుసు దేవునికి. ప్రపంచంలో అనేక చోట్ల ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయని తెలుసు కాబట్టే దేవుడు వాటన్నింటినీ రాయించాడు. ఆ పొట్టి జక్కయ్య దగ్గరకు వచ్చి దా మన ఇంటికి పోదామని అంటే అప్పుడు ఆ జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభు నేను ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే వాడికి 4 రెట్లు ఇస్తాను తిరిగి. అంటే ఒక్కడి దగ్గర ఎవడి దగ్గర 10 రూపాయలు నేను తీసుకొని ఉంటే అన్యాయంగా ఒక్కొక్కడికి 40 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. అంటే పొట్టి జక్కయ్య అంతగా సంపాదించాడు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ జీవితం అంతా మారిపోయింది. డిఫరెన్స్ ఉంది అక్కడ. సేమ్ అలాంటి వ్యక్తే పొట్టి జక్కయ్య రోజు ఏం పని చేస్తాడో బైబిల్లో మనం చదివేటువంటి మొట్టమొదటి పుస్తకం నూతన నిబంధనలో ఏది? నూతన నిబంధనలో మొట్టమొదటి పుస్తకం ఏది? మత్తయి.
మత్తయ్య కూడా సేమ్ జాబే, పొట్టి జక్కయ్య జాబే మత్తయ్య కూడా. ఆ మత్తయ్య ఆ దారిలో దేవాలయం దగ్గర కూర్చొని ఉంటే, సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉంటే, రా మత్తయ్య అని అంటే, ఆ మత్తయ్య వెనక్కి తిరిగి చూసుకుంటాడు, నా గురించి నా పిలిచేదని. అందుకనే మత్తయ్య గారి పెయింటింగ్స్ మీరు చూడండి, గూగుల్లో పోయి తర్వాత మాథ్యూ పెయింటింగ్స్ అని కొడితే యేసుక్రీస్తు ఇలా పిలుస్తూ ఉంటాడు, మత్తయ్య ఇలా రా అని. ఆ మత్తయ్య ఏమో తన వైపు చేయి పెట్టుకొని నన్నేనా అని అడుగుతుంటాడు. అంటే మత్తయ్యకు కూడా తన జీవితం తెలుసు. వచ్చిన తర్వాత అపోస్తలుడిగా మారిన తర్వాత జీవితం అంతా మారిపోయింది. సేమ్ అలాగే ఇంకొక సిచ్యువేషన్ తీసుకోండి. వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టుబడింది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక నియమం ఏంటి అని అంటే, వ్యభిచారంలో దొరికితే, అంటే వ్యభిచారం చేస్తూ ఉండగా దొరికితే వాళ్ళిద్దరిని పట్టుకొని ఈడ్చుకొని వచ్చి దేవాలయం దగ్గరికి తీసుకొని వచ్చి జనాలందరూ రాళ్ళు తీసుకొని వాళ్ళను కొట్టి చంపేయాలి. మనందరికీ ఈ కథ బాగా తెలుసు. యేసుక్రీస్తు వచ్చాడు, మీలో మొట్టమొదట పాపం చేయని వాడు రాయేయండి అని అన్నాడు, ఎవరు వేయలేదు, వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ అందరూ మర్చిపోతున్నటువంటి అంశం ఏంటో తెలుసా? ఒక స్త్రీ తనకై తాను ఒక్కతే వ్యభిచారం చేయగలదా? మరి ఆ పురుషుడేడి? పురుషుడు ఎక్కడ? పురుషుడు లేడు, స్త్రీని లాక్కొచ్చారు, మరి పురుషుడు ఎటుపోయాడు? అంటే ఆ పురుషుడెవడు? ఎవడో డబ్బున్నాడు, ఎవడో బాగా సమాజంలో పలుకుబడి ఉన్నాడు, వాడు తప్పించుకున్నాడు, స్త్రీ దొరికింది. యేసుక్రీస్తుకు ఆ విషయం స్పష్టంగా తెలుసు, కానీ దాని గురించి ఆయన ప్రశ్నించలేదు. బదులుగా ఆయన లక్ష్యం వేరు కాబట్టి, మీలో పాపం చేయని వాడు ఎవడైనా ఉంటే మొట్టమొదట ఆమె మీద రాయేయండి అని అన్నాడు. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఈరోజు మనము కూడా ఇలాంటి పొజిషన్లోనే ఉన్నాం. కాస్ట్ అనేటువంటి ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాము. మన తల్లిదండ్రులే పక్క నుండి మనకు నేర్పిస్తారు, లేదా పెద్దవాళ్ళు పక్క నుండి నేర్పిస్తారు, మన స్నేహితులు మన పక్క నుండి నేర్పిస్తారు. కానీ ఇవన్నీ కాదు కావాల్సింది. అందరము కలిసి ఎదగాలి, అందరము కలిసి పైకి వెళ్ళాలి. బయట సమాజాన్ని వదిలిపెట్టండి. కనీసం క్యాథలిక్ చర్చిలో రాబోయేటువంటి తరంలో దీన్ని మనం జయించగలగాలి అనేటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సి. ఇకపోతే రెండవది ఏంటి చెప్పండి? ఆనర్. ఆనర్ అని అంటే మనకు ముఖ్యంగా 2 ఆజ్ఞలు కనిపిస్తాయి బైబిల్ నుంచి. అందులో మొట్టమొదటిది తల్లిదండ్రులని గౌరవించుదువుగాక. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చెప్తారు, వివాహము అన్నింటా ఘనమైనది కాదు, ఘనమైనది అనేది తప్పుడు ట్రాన్స్లేషన్. అది ప్రొటెస్టెంట్ ట్రాన్స్లేషన్లో ఘనమైన, అన్నింటా గౌరవింపబడవలెను, అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్. కాబట్టి క్యాథలిక్ బైబిల్ని బాగా ఓపెన్ చేసి చదవండి అప్పుడప్పుడు. ఘనమైనది అని అన్నారంటే మన బ్యాక్గ్రౌండ్ అర్థమైపోతుంది. ఓకే, వివాహము అన్నింటా గౌరవింపబడవలెను. అక్కడ తల్లిదండ్రులను గురించి ఏ విధంగా అయితే చెప్పాడో ఇక్కడ పెళ్లి గురించి కూడా అలాగే చెప్తున్నాడు. పెళ్ళి అంటే అక్కడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తులు ఎంతమంది? పైన గురువు ఉంటాడు, తాళి కట్టడానికి ఒకరు, తాళి కట్టించుకోవడానికి ఒకరు. వాళ్ళిద్దరికీ దేవుడిచ్చినటువంటి బహుమానం పిల్లలు. అక్కడ కేవలం పెళ్ళి మాత్రమే కాదు, బదులుగా ఆ రాబోయేటువంటి తరము లేదా ఆ గుంపు మొత్తాన్ని కలిపి చెప్తున్నాడు దేవుడు. అక్కడ మొత్తాన్ని గౌరవించాలి, ఒకటి కుటుంబ వ్యవస్థను గౌరవించాలి అనేది అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచిద్దాం. గౌరవం అనేది 3 రకాలు. గౌరవం అనేది 3 రకాలు. అట్లీస్ట్ మనం ఈ సందేశం నుంచి తీసుకోదగ్గది గౌరవం 3 రకాలు. అందులో మొట్టమొదటిది మనం దేవునికి ఇచ్చేటువంటి గౌరవం. మొదటిది దేవునికి ఇచ్చేటువంటి గౌరవం, రెండవది మనం ఇచ్చుకునేటువంటి గౌరవం, మూడవది మనం ఇతరులకు ఇచ్చేటువంటి గౌరవం. ఇందులో మొదటిది గమనిద్దాము, దేవునికి ఇచ్చేటువంటి గౌరవము. దేవునికి ఇచ్చేటువంటి గౌరవము అని అంటే, దేవుడు మనకు కొన్ని పనులు చెప్పాడు. ఇదిగో నువ్వు ఆదివారం రోజు దివ్యబలి పూజకు రా అని చెప్పాడు. మనం రాము. దివ్య సప్రసాదం వారానికి ఒక్కసారి ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ప్రతిరోజు తీసుకుంటే సంతోషం, కానీ వారానికి ఒకసారి ఖచ్చితంగా దివ్య సప్రసాదాన్ని తీసుకోవాలి. దేవుడు అది యేసుక్రీస్తు స్వయంగా చనిపోయే ముందు చెప్పిన మాట అది. ఆయన యేసుక్రీస్తు చనిపోయే ముందు శిష్యులందరినీ కలిసి కూడబెట్టుకొని ఆయన తన గురించి తాను ఒకటి అడిగాడు. తెలుసా అదేంటో మీకు ఎవరికైనా? యేసుక్రీస్తు నా కోసం ఇది చేయండి అనేదన్నా చెప్పింది మీకు గుర్తుందా బైబిల్లో? నా కోసం అన్న మాట, ఒక్క మాటే ఆయన అడిగాడు మనల్ని. యేసుక్రీస్తు
తన గురించి తాను బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో అది ఒక్కటి తప్ప ఇంక వేరేది ఏది లేదు. మిగిలిన అన్ని ఆజ్ఞలు, నువ్వు ఇది ఫాలోగా, ఇది జరుగుతుంది, ఇలా ఉండు అని చెప్పాడు తప్ప నా కోసం అనే మాట ఉపయోగించింది ఒకే ఒక్కసారి దివ్యబలి పూజ గురించి. శిష్యులందరినీ ఎదురుగా పెట్టుకొని ఆ రొట్టెని ద్రాక్షరసాన్ని ఇచ్చిన తర్వాత నా జ్ఞాపకార్థము దీనిని చేయుడి. నా జ్ఞాపకార్థము అనే యేసుక్రీస్తు ఒకే ఒక్క మాటను చెప్పాడు అని అంటే అది ఎంత ముఖ్యమైన అయి ఉంటుంది. అలాంటి ముఖ్యమైన దానికి మనం వెళ్ళం, అలాంటి దివ్య సప్రసాదం తీసుకోము, అలాంటి దివ్యబలి పూజకు మనం ఎగ్గొడుతూ ఉంటాం. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి గౌరవము అని అంటే అట్లీస్ట్ ఈ చిన్న సందేశం నుంచి తెలుసుకోండి, యేసుక్రీస్తుకు మనం ఇచ్చేటువంటి గౌరవం ఏమిటి అని అంటే దివ్యబలి పూజకి వెళ్ళడము, తప్పకుండా వెళ్ళాల్సిందే అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే రెండవది, మనకు మనం ఇచ్చుకునేటువంటి గౌరవం. మనకు మనమేం గౌరవం ఇచ్చుకుంటాము అని అంటే, మీరందరూ యూత్లో ఉన్నారు కాబట్టి మీకు తెలీదు. వయసు పైన పడే కొద్దీ 30 వచ్చే కొద్దీ, 40 వచ్చే కొద్దీ, 50 వచ్చే కొద్దీ అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని అడగండి, తెలుస్తుంది. బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళని అడిగితే ఆ బాధలు ఏంటో కష్టాలు ఏంటో తెలుస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి మనము మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఏమంటారో తెలుసా? అరే బీరు తాగురా, నువ్వు దించకుండా ఏది మందు బాటిల్లో దించకుండా తాగగలిగితే నువ్వు గొప్పోడివి. అవి పోటీలు. ఏంటిది స్నాప్చాట్ స్ట్రీక్ ఉండేది అందులోనే కదా, 20 రోజులు, 30 రోజులు, 50 రోజులు, 100 రోజులు. ఆ స్నాప్చాట్లో 50 రోజులు, 100 రోజులు స్ట్రీక్ కొనసాగిస్తే గొప్పోళ్ళు. మరి 52 వారాల పాటు స్ట్రీక్ యేసుక్రీస్తుతో కొనసాగించావా చర్చ్కు వెళుతూ? లేదు. అంటే చూడండి, మన ప్రాధాన్యాలన్నీ మారిపోతున్నాయి. దేవుడు మనకు చెప్పింది ఒకటైతే మనం ఇంకొక దాన్ని చూజ్ చేసుకుంటూ ఉంటాం. అలా మనకి యేసుక్రీస్తు అందుకే చాలా స్పష్టంగా పౌలు గారి ద్వారా చెప్పించాడు, ఈ శరీరమే దేవాలయం. దేవుడు ఎక్కడ ఉంటాడు అని అంటే అది దేవాలయం కాదు, దేవాలయంలో కాదు ఆయన ఉండేది, మన శరీరంలో ఉంటాడు. ఎందుకనంటే అది సిమెంట్ గోడ, జనాలు ఎవరు లేకుండా గుళ్ళో తలుపులు వేసినప్పుడు లోపల ఒక్కడు యేసుక్రీస్తు కూర్చొని ఏం చేస్తుంటాడు? ఏం చేయడు. ఆయన ఉండేది మన హృదయాల్లో. అందుకనే పౌలు గారు చెప్పారు, శరీరమే దేవాలయము కనుక మీ శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. శరీరాన్ని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి? మేము మందు తాగుతూ జాగ్రత్తగా ఉంచుకుంటామని అంటే ఏం చేయలేం. కాబట్టి కాస్త ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఆహారం తినడము, ఆరోగ్యకరమైనటువంటి పనులు చేయడము శరీరంతో, వీటి ద్వారా మనల్ని మనం గౌరవించుకోగలుగుతాం. ఇకపోతే మూడవది, ఇతరులను గౌరవించడం. ఇతరులని ఎలా గౌరవించాలి అని అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఇతరుల పట్ల మనం కొన్నిసార్లు కోపంతో, ద్వేషంతో ఉంటాం. ఉదాహరణకి నాకు ఎవరో ఒక వ్యక్తి మీద బాగా కోపం ఉందనుకోండి, ఆ వ్యక్తిని అన్ని అంశాల్లో ద్వేషిస్తూ ఉంటాను. కానీ అలా కాదు చేయాల్సింది. మీరు ఏ వ్యక్తిని ఈ లోకంలో ద్వేషించడానికి వీల్లేదు. అదే యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని అన్నాడు. మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించు, మీ కాలేజ్ వాళ్ళని ప్రేమించు, మీ ఊరు వాళ్ళని ప్రేమించు అని అనలేదు ఆయన. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ నీ పొరుగువాడే. మరి పొరుగువాడి విషయంలో మనం ఏం చేస్తామంటే ఏదన్నా గొడవ పడ్డప్పుడు వాడితో మాటలు కట్టంగా. కానీ అలా కాదు మనం ఆలోచించాల్సింది. బాగా గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేంటంటే మనం ఎవరినైనా ద్వేషించవచ్చు, ఎవరి మీదైనా కోప్పడవచ్చు, కానీ అది వ్యక్తి మీద కాదు, అంశం మీద అయి ఉండాలి. మా అమ్మతో ఉదాహరణకి నేను మా అమ్మతో గొడవ పడ్డాను అని అంటే మా అమ్మతో ఆ అంశంలో నేను గొడవ పడ్డాను. అందుకనే కాసేపు అయ్యాక మా అమ్మే మళ్ళీ అన్నం వేసుకొని ప్లేట్ తీసుకొని వచ్చి తినరా అంటది. మరి ఆమెకు నా మీద కోపం ఉంటే అంతకుముందు తిట్టి ఉంటుంది కాబట్టి తిడితే నాతో అసలు మాట్లాడడం మానేయాలి. కానీ తల్లి మానేయలేదు. ఎందుకు మానేయలేదని అంటే ఆ అంశంలో మాత్రమే కోపం. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎంత దరిద్రులైనా కావచ్చు, వాడు నిన్ను ఎంతైనా ద్వేషించవచ్చు గాక. అందుకనే యేసుక్రీస్తు ఒక మాదిరి చూపించాడు. శిలువ మీద పైకి లేపినప్పుడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమింపుము. వాస్తవానికి ఏం జరిగి ఉంటుందంటే కొన్నిసార్లు మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఎవరి మీద బాగా కోపం వచ్చింది దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, కనీసం ఎదుటివారికి కనపడకుండా దాచుకోవచ్చు. కానీ నొప్పి కలుగుతున్నప్పుడు మాత్రం పెట్టి వాళ్ళందరి కాళ్ళు గడిగాడు. గౌరవం.
మీరందరూ నాకు సమానమే అనే విషయాన్ని యేసుక్రీస్తు కాళ్ళు గడగడం ద్వారా చూపించాడు. అది ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం. ఆయన వాళ్ళ కాళ్ళు గడిగితే ఇంకొక చోట ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు మరణించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాల మీద పడి వల ఏడ్చి కన్నీటితో ఆయన పాదాలు కడుగుతూ ఉంది. కడిగిన తర్వాత ఒక మంచి సెంట్ తీసుకొని వచ్చి ఆయన పాదాలకు పోయడం మనం చూస్తున్నాం. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు, అయ్యో యేసుక్రీస్తు అంత గొప్ప వ్యక్తి అయితే ఈ పాటికి ఆయనకు అర్థమైపోయి ఉండాలి, ఆయనది వచ్చి పాదాలు దాకుతున్నది ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని ఆయనకు అర్థమై ఉండాలి, ఆమెను దూరంగా జరిపేయాలి ఈ పాటికి అని అందరూ ఆలోచిస్తుంటే, యేసుక్రీస్తు ఏం చేశాడంటే దానికంటే గొప్ప గౌరవం ఇచ్చాడు. ఏమన్నాడు ఆమె గురించి ఎవరైనా చెప్పండి చూద్దాం. అదొకటైతే రెండోది ఏమన్నాడంటే, ఈ సువార్త ప్రపంచంలో ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడల్లా ఈమె గురించి మాట్లాడాల్సిందే అని చెప్పాడు. చూడండి అసలు యేసుక్రీస్తు ఇచ్చిన గౌరవం ఎలాంటిది ఒక్కొక్క వ్యక్తికనంటే, నువ్వు పాపాత్ముడు ఆయన దగ్గరికి పోతే గౌరవం పొందుతావు, ఆయన్నే హింసించావా ఆయన దగ్గరికి వెళ్తే గౌరవం పొందుతావు. సేమ్ అలాగే మనం కూడా ఇతరులకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇకపోతే మూడవది ఏంటి చెప్పండి, ఆర్ రిజాల్వ్. ఇప్పుడు ఒక పెద్ద సిరీస్ చెప్తా వినండి. ఫస్ట్ మనం స్కూల్లో ఉంటాం, ఆ సచ్చి చెడి చదివి పాస్ అవుతాం, బట్టి కొడతాం, పాస్ అవుతాం. అది అయిపోయింది, ఇంటర్కి వచ్చాము. ఇంటర్లో 2 సంవత్సరాలు పబ్లిక్. అదృష్టవంతులు రాబోయేటువంటి సంవత్సరం ఫస్ట్ ఇయర్ పబ్లిక్ కాదంట ఏపీలో ఇకపైన. దాంట్లో కష్టపడి పాస్ అవుతాం. నాకైతే మ్యాథ్స్ అసలు వచ్చేయే కదా ఆ రోజుల్లో, 26 మార్కులు, దాన్ని స్టాంప్ పాస్ అంటారు. మ్యాథ్స్ అంటే అంత కష్టం. అలాగే మీలో చాలామందికి మ్యాథ్స్ కష్టం ఉండొచ్చు, ఫిజిక్స్ కష్టం ఉండొచ్చు. అదంతా ఎట్టగొట్ట కష్టపడి అక్కడ ఉన్న టీచర్లు అందరూ చెప్తారు, మీరు 10th పాస్ కానీ ఇంటర్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంటర్కి వెళ్తాము, ఇంటర్ మీరు బాగా చదివితే డిగ్రీ 3-4 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చురా నాయనా అంటారు. ఆ డిగ్రీకి పోయినాక నిజంగానే ఎంజాయ్మెంట్ ఉంటుంది. నువ్వు ఎంత ఎక్కువ ఎంజాయ్ చేస్తే వెనుక అన్ని బ్యాక్లాగ్స్ కనపడతా ఉంటాయి. అంటే చూడండి, మన జీవితమే ఒక సమస్యల వలయంలో ఇరుక్కొని పోయి ఉంది. చదువులు పాస్ కావాలి, సరిగా చదవలేకపోతే ఫెయిల్ అయిపోయి వెనక బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఉంటాం. సరే ఎలాగోలాగా మొత్తం క్లియర్ చేసుకొని డిగ్రీ అయిపోగొట్టుకొని బయటపడ్డాము అని అంటే జాబ్ దొరకదు. పోనీ జాబ్ దొరికింది, జాబ్ దొరికితే మనం అడిగినంత శాలరీ ఇస్తాడా వాడు? ఇవ్వడు. అందులో వచ్చే శాలరీ అసలు మన ఇంట్లో ఖర్చులకు కూడా పూర్తిగా సరిపోవు ఈ రోజుల్లో. అయితే అలాంటి జాబ్ వస్తుంది. సరే ఏదో మళ్ళీ 4 రోజులు కష్టపడేసరికి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మంచి జాబ్ వచ్చింది, శాలరీ వచ్చింది అనుకునే లోపు పెళ్లి వయసు వచ్చి ఉంటుంది. పెళ్లి చేసుకుందామా అంటే అబ్బాయిలకి అమ్మాయి దొరకడు, అమ్మాయిలకి అబ్బాయి దొరకదు. మా పరిస్థితి కూడా అట్లే ఉంది, వెతుకుతున్నాం. సో అట్లా పెళ్లి సంబంధాల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అంటే మనం అన్నీ గిరిగీసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఫోటోలు రావాలి, ఫోటోలో తెల్లగా ఉండాలి. మా చెల్లెలకి వెతుకుతున్నాం. మా చెల్లెలకి ఏదైనా సంబంధం ఇలా పంపిస్తే అది బాగుంది అని అంటే గ్రూప్లో పెడతాను నేను. మా ఫ్యామిలీ గ్రూప్ అవుతుంది, గ్రూప్లో పెడితే ఆ అబ్బాయి చూడడానికి అన్నీ బాగున్నాయి అని అంటే ఓకే అని పెడతారు. ఒకవేళ ఆ సంబంధం బాగలేదనుకోండి, స్పందన ఉండదు. ఇంకా చూడడానికి అందరూ చూస్తారు, మా అమ్మ చూస్తుంది, మా తమ్ముడు చూస్తాడు, మా చెల్లెలు చూస్తుంది, కానీ స్పందన ఉండదు. స్పందన లేదంటే అర్థం చేసుకోవాలి ఏమని, ఓహో ముక్కు వంకరో చెవి వంకరో ఏదో ఉందన్నమాట. ఇంకా అడగాల్సిన పని కూడా లేదు, అర్థమైంది నాకు వెతికి. అది అట్లా అయిపోతుంది. మంచి సరే దొరికారు, ఎవరో ఒకరు తీసుకొచ్చి తగలబెట్టాము, 2 జీవితాలు తగలబెట్టాము, పెళ్లి చేశాము అని అనుకుంటే అక్కడికి పోయేసరికి ఏమవుతుందంటే భార్యో భర్తో బాగా ఖర్చు చేసే వాళ్ళు ఉంటారు. అదో పెద్ద సమస్య. పోనీ ఖర్చు చేస్తే తర్వాత సంపాదించుకోవచ్చు అనుకుంటే ఈ రోజుల్లో ప్రత్యేకించి ఈ జనరేషన్లో క్యారెక్టర్ బాగలేనటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. నిన్న మొన్న మనం చూసాము, 100 కోట్లు సంపాదించే క్రికెటర్లు, మీకు బాగా తెలిసే ఉంటుంది, విడాకులు తీసుకున్న క్రికెటర్ల పేర్లు 4 చెప్పండి. హార్దిక్ పాండ్యా, ధావల్, విజయ్, కార్తిక్, రీసెంట్గా చాహల్. అంటే చూడండి, 100 కోట్లు సంపాదించే వ్యక్తులు కూడా వాళ్ళ జీవితాల్లో భార్యలను నిలబెట్టుకోలేకపోతున్నారు. మన జీతం ఎంత?
వాడికి సంవత్సరానికి ఒక 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 50 కోట్లు వస్తుంది అని అనుకుంటే మనకు నెలకి 50,000 జీతం కూడా రాదు. మరి మన జీవితంలో సంతోషం ఉంటుందా అంటే చెప్పలేం. అది మన చేతుల్లో లేనటువంటి పని. అందుకనే వెతికి మంచోళ్ళను చేసుకోండి తప్ప, ఏదో దొరికింది కదా, చూడడానికి బాగుంది కదా, చూడడానికి బాగున్న వాళ్ళే తర్వాత మొత్తం అబ్బాయి అయినా అమ్మాయి అయినా గుండు గీకుతారు నీట్గా. కాబట్టి తొందరపడి ఎత్తుక్కోవద్దు. మీరు మీ తల్లిదండ్రులు ఎతుకుతారు, మీకై మీరు కూడా ఎత్తుక్కోవచ్చు. లవ్ మ్యారేజ్ ఏం మళ్ళీ బైబిల్కి వ్యతిరేకం కాదు, దేవునికి వ్యతిరేకం కాదు. లవ్ మ్యారేజ్ తప్పేం కాదు, లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ దానికి సరైనటువంటి మెచ్యూరిటీ ఉండాలి. మీరు ఈరోజు పరిస్థితిని అంచనా వేసుకుంటారు. ఈరోజు అబ్బాయి బాగున్నాడు, ఈరోజు బండి మీద తిప్పుతున్నాడు, ఇప్పుడు వాళ్ళ అయ్య పోషిస్తున్నాడు కాబట్టి బండి మీద బాగానే తిప్పుతాడు. రేపు వాడు సంపాదించేటప్పుడు 110-120 రూపాయలు పెట్రోల్ పెట్టాలి అని అంటే అప్పుడు తెలుస్తుంది వాడికి. కాబట్టి మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని ఎంచుకుంటున్నారు అనేది జాగ్రత్తగా ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మీరు సరైనటువంటి మార్గంలో ఉండగలుగుతారు అనే అంశాన్ని గుర్తుంచుకుందాం. ఇక్కడ సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సమస్యలు యేసుక్రీస్తుకు ఎదురైనటువంటి 2 సమస్యలు తీసుకుందాం. ఒకటి బోల్డ్, అంటే సూటిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. రెండవది ఒక లాజికల్ నిర్ణయం తీసుకోవాలి. యేసుక్రీస్తు సమస్యలను ఎలా పరిష్కరించారో చూడండి. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే మీ జీవితం గురించి, మన జీవితం గురించి. సమస్యలు అనేవి నిరంతరం ఉంటాయి. పెళ్ళి అయిందా సమస్యలు ఉంటాయి, పెళ్ళి కాలేదా సమస్యలు ఉంటాయి, పెళ్ళి అయినా మంచి జీతం వస్తుందా దానికి తగిన సమస్యలు ఉంటాయి, పెళ్ళయి ఇంకా నువ్వు వ్యసనాలను తగిలించుకున్నావా ఇంకా పెద్ద సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ మనం ఎప్పుడు పరిష్కారాల కోసమే వెతకాలి తప్ప, రిజాల్వ్ చేయడానికే ఉండాలి తప్ప, దానికంటే వెనక్కి వెళ్ళిపోయి నేను డిప్రెషన్ లేకపోతాను. రాత్రి కర్నూలు స్కిట్ వేశారు కదా, వాడు ఒక్కడి దగ్గర చిన్న వ్యక్తి దగ్గర మొదలైంది, ఆ యాంగర్ అనే దగ్గర మొదలైంది, కోపం దగ్గర మొదలైంది. కోపం దగ్గర నుంచి సాతాను వాడిని లాక్కొని పోయే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ చివరికి యేసుక్రీస్తు విడిపించాడు. మన జీవితంలో ఆ విడిపించే స్టేజ్కి మనం పోతాం పైకి. కాబట్టి అంత దూరం వెళ్లకుండా సమస్య రాగానే దానికి పరిష్కారం ఆలోచించండి. యేసుక్రీస్తు ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, యెరూషలేం వెళ్తే నన్ను చంపేస్తారు అనే విషయం యేసుక్రీస్తుకు తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తు ముందు 2 ఛాయిస్లు ఉన్నాయి, వెళ్ళాలా వద్దా. వెళ్తే ప్లస్ పాయింట్ ఏంటంటే మానవులందరి రక్షణార్థ నిమిత్తమై నేను దాని మీద శిలువ మీద బలియాగం అవుతాను. ఇది వెళ్తే ప్లస్ పాయింట్. వెళ్ళకపోతే నా ప్రాణం నాకు మిగులుతుంది, ప్రశాంతంగా చివరి వయసు వచ్చినాక, ముసలి వయసు వచ్చినాక, సాధారణ వయసులో నేను చనిపోతాను. ఆయన ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. కష్టమో నష్టమో పోవాలంతే. గెత్సెమనే తోటలోకి పోయాడు, యెరూషలేములోకి వెళ్ళాడు. అప్పటికే గెత్సెమనే తోటలోకి పోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన భవిష్యత్తును చూడగలుగుతున్నాడు. ఘోరంగా ఉంది ఆ సిలువ సిచ్యువేషన్ అంతా. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినప్పటికీ నీ చిత్తమే నెరవేరనిమ్ము అంటే చూడండి, యేసుక్రీస్తు కూడా ఆ శిలువ శ్రమలను చూసినప్పుడు ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఓకే, నేను ఎదుర్కొంటాను. అలాగే మన జీవితంలో కూడా కొన్ని రకాల సమస్యలు, బాధలు వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను, ఉరేసుకుంటాను, డిప్రెషన్ లేకపోతాను, ఇవన్నీ వేస్ట్. సినిమాల్లో బాగుంటాయి, సినిమాల వరకే. సినిమాలు చూసి మళ్ళీ మీరు ఇన్స్పైర్ కావద్దు. సినిమాలు చూడండి, సినిమానే, నిజ జీవితమే. రెండింటిని కంపేర్ చేసుకొని నేను ఆ హీరోలాగా డిప్రెషన్ లేకపోతే మళ్ళీ హీరోయిన్ నా దగ్గరకు వస్తుంది, ఆ హీరోలాగా బాధపడుతూ ఉంటే ఈ హీరోయిన్ వచ్చి కన్నీళ్లు దుడుస్తుంది, ఇవన్నీ ఉండవు. హీరోయిన్లు ఎప్పుడు కూడా బెటర్ హీరోలనే ఎత్తుక్కుంటారు, బెటర్గా ఉండే హీరోనే ఎత్తుక్కుంటారు. అలాగే హీరోయిన్లు ఎప్పుడు మంచి పొజిషన్లో ఉన్నటువంటి హీరోలనే ఎంచుకుంటారు తప్ప హీరో పక్కన కామెడీలు చేసేవాడికి ఎప్పుడన్నా హీరోయిన్ పడటం చూసారా మీరు? హీరోకే పడుతుంది. అలాగే జీవితంలో మీరు హీరోగా ఉండాలి. అలాగే హీరోయిన్ ఎవరికన్నా కమెడియన్లకు పడిందా? హీరోయిన్ ఎవరికన్నా తాగుబోతులకు పడిందా? పడదు. మీరందరూ మీ జీవితంలో హీరోయిన్లు. మీరెవరికి పడాలి అని అంటే హీరోలకు పడాలి తప్ప జీరోలకి కాదు. యేసుక్రీస్తు ముందు ఇంకొక సమస్య, ఒక లాజికల్ సమస్య. యేసుక్రీస్తు దగ్గరికి ఒక పన్ను వసూలు చేసేటువంటి అధికారులు వచ్చి అడుగుతున్నారు, ఇప్పుడు మనం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి అని అంటే పేతురుని పిలిచాడు. పేతురు పోయి అదిగో ఒక చిన్న గేళ్ళమయ్యి ఒక చేప పడుతుంది, చేప కడుపులో నీకు కాయిన్ దొరుకుతుంది, ఆ కాయిన్ తీసుకొని పోయి మన పన్నుగా చెల్లించు అని అంటాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి అడిగారు, అయ్యా సీజర్కి పన్ను చెల్లించవచ్చా లేదా? ఇది మనకు అర్థం కావాలంటే బ్యాక్గ్రౌండ్ తేయాలి. బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే రోమన్లు వచ్చి యూదులను పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించినట్లు రోమన్లు వచ్చి వాళ్ళని పరిపాలిస్తున్నారు. పరిపాలించే క్రమంలో రోమన్లకి యేసుక్రీస్తు అది పన్ను కడితే
ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, చూడండి ఈయన రోమన్ పాలన ఒప్పుకున్నాడు అని అంటారు. రెండో వైపు యేసుక్రీస్తే ఒక రాజు, ఆల్రెడీ ఒక రాజుగా ఉన్న వ్యక్తి ఇంకొక రాజుకి పన్ను చెల్లిస్తే ఈ రాజు పరిస్థితి ఏంది అంటే, ఈ రాజు ఆ రాజు కంటే చిన్నోడా అనేటువంటి డౌట్ వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు దాన్ని లాజికల్గా పరిష్కరించాడు. ఏమని? ఆ కాయిన్ను చూడండి, దానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? 2 ముఖాలు ఉన్నాయి. ఒకటేమో దేవాలయము, రెండోదేమో రాజు. ఓకే, రాజుది రాజుకి ఇవ్వండి, దేవాలయంది దేవాలయంకి ఇవ్వండి. సింపుల్. ఆయన ఆలోచించింది ఏంటి అని అంటే, పరిష్కారం ఏంటి? ఏ సమస్య అయినా రానివ్వండి, మీ జీవితంలో పరిష్కారం కోసం ఎతకండి తప్ప ఆ సమస్యల వలయంలో చిక్కుకొని పోయి డిప్రెషన్ లేక మాత్రం పోవద్దు. ఇకపోతే 6 తర్వాత ఏంటి? ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి పదం ఏంటి అని అంటే ఇన్స్టాగ్రామ్ తర్వాత పదం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు. మనం ప్రతిరోజు రీల్స్ ఓపెన్ చేసి గంటలు పైకి నెడతానే ఉంటాము. మా అమ్మ కూడా చూసేది అప్పట్లో. నెట్టి మా అమ్మ ఆ ఫోన్ని ఇటు తిప్పి చూస్తే ఒక సైడ్కి ఇలా చూస్తే దాని మీద ఒక గీత పడి ఉంది మధ్యలో, ఇట్లా నామం పెట్టినట్టు. మా అమ్మ ఏం చేస్తుందంటే, పైకి నెట్టాలంటే మామూలుగా మనకైతే ఊరికి అటు అంటే వెళ్ళిపోద్దని తెలుసు. మా అమ్మ ఏం చేస్తుంది, ఈ కింద నుంచి మొదలు పెడితే పై వరకు నామం పెడుతుంది. ఇలా నొక్కితే పైకి పోతుంది అని. అలా మన జీవితం అంతా ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పడి ఆ సుడిగుండంలో తిప్పుకుంటూ ఉంటాం. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలాంటివి అంటే, మీరు కరెక్ట్గా 4 రీల్స్ చూసారంటే ఆ 4 రీల్స్లో ఏదైతే ఎక్కువసేపు చూస్తారో ఆ అంశాన్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అల్గారిథము సెకండ్లలో పట్టేస్తుంది. అందుకనే మీకు నచ్చినయే వస్తాయి. మీరు ఉదాహరణకు ఒక స్పెసిఫిక్ డ్రెస్ గురించి ఎదుగుతున్నారంటే అలాంటి డ్రెస్సుల వీడియోలే వస్తాయి అన్నీ. మీరు హీరోయిన్లే ఎదుగుతున్నారంటే అదే హీరోయిన్ ఒకటేమైనా వస్తుంది అన్నీ. ఎందుకనంటే బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్ట్ రాసిన వాళ్ళు అంత తెలివిగా ఉన్నారు. దాని ముందు కూర్చున్న మనమేమో తెలివి తక్కువగా నెట్టుకుంటూ మన జీవితాన్ని వెళ్ళిపోతున్నాం. మీరు 2 రీల్స్ చూడటానికి మహా అయితే 30-40 సెకండ్లే పడుతుంది. కానీ 30-40 సెకండ్లలో నేను రీల్ చూసి ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. 30 సెకండ్లలోనే బయటకు వచ్చారా? నైస్. రాలేరు. అరగంట, గంట, 2 గంటలు గడిచిపోతూనే ఉంటుంది టైము. అలా తింటూ ఉంటాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఊరికే కామెడీయే చేస్తుంటారు. బ్యాక్గ్రౌండ్లో ఒక డ్రెస్ వేసుకొని ఉంటారు, ఆ డ్రెస్ ప్రమోషన్. వాళ్ళు ఊరికే డాన్స్ చేస్తూ ఉంటారు, పక్కన ఒక పచ్చడి డబ్బా పెట్టింటారు, ఆ పచ్చడి డబ్బా ప్రమోషన్. ఈ పచ్చడి చాలా బాగుందని చెప్తారు, అది ప్రమోషన్. ఈ కెమెరా చాలా బాగుంది ఈ ఫోన్లో అంటారు, అదొక ప్రమోషన్. అందులో ఉన్న 90% మొత్తం ప్రమోషన్లే. ఏదో పల్లెటూరులో మన పిల్లలు కాస్త కామెడీకి చేసేవి తప్ప, అది కూడా సమయం వృధా తప్ప, మిగిలినవన్నీ ప్రమోషన్లే. ఆ ప్రమోషన్ల వలలో మనం చిక్కుకొని ఇన్స్పైర్ కాలేకపోతున్నాం. కానీ మీకు ఈరోజు మీ జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక సంఘటన చెప్తాను. అదేంటంటే 2015లో కర్నూలులో ప్రేమగిరిలో మీటింగ్కి ఎంతమంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? 2015లో కర్నూలులో మీటింగ్ జరిగింది ఒకటి, ఇలాగే యూత్ మీటింగ్. మీరు ఎవరు లేరు. ఆ మీటింగ్లో నేను ఉన్నాను. ఆ మీటింగ్కి ఇలాగే యూత్ మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ యూత్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్నటువంటి ఒక డెసిషన్ ఏంటి అని అంటే, ఆ రోజు అనేక మంది వక్తలు వచ్చి మాట్లాడారు. ఆ వక్తలు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు నేను అనుకున్నది, అప్పటికి నాకు ఇంకా ప్రపంచమే తెలియదు, అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ మొదలు పెట్టలేదు, నాకెవ్వరూ తెలియదు. ఆ రోజు నేను అనుకున్నది, వీరిలాగా నేను ఏదో ఒక రోజు ఎక్కి మాట్లాడాలి అని. ఆ తర్వాత ఇన్స్పైర్ అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీ జీవితంలో ఈ మాట, ఈ మీటింగ్ మొత్తం మర్చిపోయినా పర్లేదు, కానీ ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఒక్కరన్నా సరే మీకు ఈ మాట చెప్పి ఉండాలి. ఏమనంటే, నిన్ను నేను ఆదర్శంగా తీసుకున్నాను, నువ్వు నాకు ఈ విషయంలో ఇన్స్పిరేషన్ అని మీ జీవితంలో ఒక్కరన్నా మీకు చెప్పకపోతే మీ జీవితం వేస్టింగ్. ఖచ్చితంగా చెప్పగలను, మీ జీవితం వేస్ట్. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ జీవితంలో మీకు ఈ మాట వినిపించాలి. ఏమనంటే, నేను నిన్ను ఆదర్శంగా తీసుకున్నాను, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అని ఎవరో ఒకరు చెప్పగలగాలి. వాడు చిన్నవాడు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవ్వరూ చెప్పడం లేదు అని అంటే మనం సరైన మార్గంలో లేము అనే అర్థం. ఈరోజు వరకు ఎవరు చెప్పలేదు అని అంటే, ఇకపైనైనా మనం ఇన్స్పిరేషన్గా నిలబడే వ్యక్తులుగా మనము మారాలి. ఇకపోతే
యేసుక్రీస్తు మనకి ఒక పెద్ద ఆదర్శాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే తన శిష్యులతో మాట్లాడుతూ, నేను ఒక పెద్ద వెలుగుని, నా నుంచి మీరు అందరూ వెలుగును పొందుకోండి అని అన్నాడా? ఏమన్నాడు చెప్పండి యేసుక్రీస్తు? నేనే వెలుగును అని అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ అంటాడు, మీరే లోకానికి వెలుగు. లోకానికి వెలుగు ఇప్పుడు దేవుడు కాదు, దేవుడు వెలుగు కంటే ఎక్కువ. కానీ ప్రజెంట్ ఉన్న లోకంలో వెలుగు ఎవరు అని అంటే మీరే, అంటే నువ్వు నేనే వెలుగు. నిన్న తండ్రి గారు కూడా మాట్లాడుతూ అన్నారు కదా, మనమే శ్రీసభ. ఈ శ్రీసభలో మనం వెలుగుగా ఉన్నామా? ఏ రోజన్నా ఫాదర్ మన దగ్గరకు వచ్చి, ఏ ఫాదర్ అయినా కానివ్వండి, మన విచారణ గురువులు కావచ్చు, వేరే గురువులు కావచ్చు, మన దగ్గరకు వచ్చి ఈ అంశంలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చర్చ్ లెవెల్లోనైనా మనము ఫాదర్ దగ్గర నుంచి ఒక అప్రిషియేషన్ పొందలేకపోతే మన జీవితంలో మనం ఏమి చేయడం లేదనే అర్థం. ఇంకా అది మన జీవితాలకు మన సొంత అనుభవాలే కాబట్టి మనకే బాగా తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, మీరే లోకానికి వెలుగు. ఎవడో కాదు, ఎవడో పెట్టినటువంటి రీల్స్ చూడటం కాదు. నీకు చేతనైతే నువ్వు రీల్స్ చేయి. అట్లీస్ట్ ఆ రంగంలో, ఏదో ఒక రంగంలో ఒక ఎంటర్టైన్మెంట్ ఎంచుకుంటావా, ఆ ఎంటర్టైన్మెంట్లో నేను ఎవరిదో చూడటం కాదు, నా వీడియోలు వాళ్ళు చూడాలి. నేను ఎవరి డ్రెస్సులో చూడటం కాదు, నేనేసుకున్న డ్రెస్సు వాళ్ళు చూడాలి. ఎవరివో మాటలు, ఎవరో గొప్ప గొప్ప మాటలు చెప్తుంటే వినడం కాదు, ఆ మాటలు నేను చెప్తుంటే ఎదుటివాడు వినాలి. ఆ మైండ్ సెట్ ఉన్నోడే పైకి పోతాడు తప్ప, వాడు చెప్తేనే నేను వింటాను, వాడికే నేను చప్పట్లు కొడతాను, నాకు కూడా కొట్టొద్దు, నాకు అవసరం లేదు. ఎదుటివాడికి మీరు చప్పట్లు కొట్టినంత కాలం మీరు అదే ప్లేస్లో ఉంటారు. ఖచ్చితంగా చెప్పగలను అది. దేవునికి చప్పట్లు కొట్టండి, ఓకే. మీరు మిగతా వ్యక్తులకి ఎవరికి చప్పట్లు కొట్టినా కూడా మీరు అదే స్టేజ్లో ఉంటారు. చప్పట్లు అంటే ఎంకరేజ్మెంట్కి వేరు. ఎంకరేజ్మెంట్ అని అంటే, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఇందాక సందీప్ గురించి మాట్లాడాను. ఆయన డీకే శివకుమార్ చేతుల మీదుగా ఏదో మొమెంటో అందుకున్నాడు, ఐకానిక్ అవార్డు ఏదో. అలాంటి వ్యక్తులుగా చప్పట్లు కొట్టాము అని అంటే అది ఆయన సాధించిన దానికి గుర్తు. అలా కాకుండా పనికి మాలిన వాటన్నిటికీ చప్పట్లు కొడుతున్నామని అంటే మనం ఆ కొట్టే స్టేజ్లోనే ఉంటాం. కానీ మనం ఆలోచించుకోవాలి, నాకు ఎవడు చప్పట్లు కొడతాడు, నేను సాధించిన దానికి ఎవడు చప్పట్లు కొడతాడు అనే స్టేజ్లోకి మనం వెళ్లకుండా ఎదుటి వాళ్ళకు చప్పట్లు కొడుతూనే ఉంటాం. 20 అవుతుంది వయసు, 25 అవుతుంది, 30 అవుతుంది, 35 అవుతుంది, 40 అవుతుంది, ఇంక అదే జీవితం మనది. కాలం గడిచిపోతుంటుంది కానీ మనం ఏమీ సాధించలేమనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత పౌలు చెప్పినటువంటి ఒక మాట బాగా ఆదర్శం. పౌలు అంటాడు, మీరందరూ యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకోండి అని ఆయన చాలా చోట్ల చెప్తాడు. కానీ ఆయన తనను తాను ఇంక్లూడ్ చేసుకొని ఒక మాట అంటాడు. ఎవరైనా చెప్పండి చూద్దాం అదేంటో. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. పౌలు చూడండి, ఆ మాట మీరు బాగా గమనించండి. ఏ ఫాదర్ అయినా, ఏ బిషప్ అయినా, ఏ సిస్టర్ అయినా ఆ మాట అనడం మీరు విన్నారా? నన్ను ఆదర్శంగా తీసుకోండి, నాలాగా బతకండి అని పౌలు అన్నాడు. ఎందుకనంటే పౌలు అంత పవిత్రంగా జీవించారు, అంత గొప్పగా జీవించారు. మనం ఆల్రెడీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, అది ఓకే. కానీ పైన నిలబడగలిగి నన్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉండాలి అని అంటే వాడు జీవితంలో ఎంతో గొప్పగా జీవించి ఉండాలి. అది నాకు కూడా లేదు కాబట్టి నేను మాట్లాడలేను. కాకపోతే ఆ మాట మాత్రం చెప్పగలను, భవిష్యత్తులో ఇలా నిలబడి మీరు నాలాగా ఇలా చేయండి అని మీలో ఎవరైనా చెప్పగలిగితే ఆ రోజు మీకు నిజమైనటువంటి విజయం అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకుందాం. ఇకపోతే 5వది ఎస్. ఎస్ అంటే ఏంటి? స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అని అంటే స్పిరిచువాలిటీ సాధించడం ఈజీనే, కాకపోతే మన చుట్టూ వందలాది డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి నేను కూడా రీల్స్ చూస్తాను, నేను చూడనని చెప్పను. రీల్స్లో అదేది కమలాసంది ఒకటి ఉంటుంది. వాళ్ళు సీరియస్గా ఇలా టెంపుల్లోకే ఏదో వెళ్తూ ఉంటారు, సడన్గా అమ్మాయిలు వస్తారు, ఆగి ఇలా చూసి ఓకే అని ముందుకెళ్తారు. అంటే డిస్ట్రాక్షన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అని అంటే
ఒకడికేమో లవర్ ఉంది కాబట్టి వాడికంటే మంచి లవర్ నాకు రావాలని అదొక డిస్ట్రాక్షన్. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, నేను చేయలేకపోతున్నాను. బ్యాక్ బెంచ్లో కూర్చొని మేము బాగా గోల చేయగలుగుతున్నాము, ముందోళ్ళు చేయలేకపోతున్నారు. ముందు బెంచ్లో కూర్చొని మేము బాగా చదువుకోగలుగుతున్నాము, ఎదుటోళ్ళు చదువుకోవడం లేదు అంటూ అనేక రకాల డిస్ట్రాక్షన్స్ ఎదుటి వాళ్ళతో పోల్చుకొని నా హెయిర్ కట్టింగ్ వాడిలాగా ఉండాలి, నేను వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ వాడిలాగా ఉండాలి, పుష్పలాగా గడ్డం ఉండాలి, రకరకాలుగా మనం ఇతరులని అనుకరించడానికి ప్రయత్నిస్తుంటాం. అవన్నీ డిస్ట్రాక్షన్స్. ఆ డిస్ట్రాక్షన్స్లో పడినంతకాలం ఎవడో బయటికి రాలేడు. జీవితంలో కొన్నిసార్లు మనం కామెడీ చేయడం చాలా సులభం, ఇతరులని గేలి చేయడం చాలా సులభం, కామెంట్స్ చేయడం చాలా సులభం. కానీ ఆ పొజిషన్కి వెళ్ళడం మాత్రం ఎప్పుడు కష్టమైనటువంటి పని. ఇకపోతే స్పిరిచువాలిటీ అని అంటే జస్ట్ ఏదో ప్రతి ఆదివారం లేచాము, చర్చికి పోయాము, వచ్చాము, బైబిల్ చదివాము, ప్రతిరోజు అయిపోయింది. లేదా ఇలాంటి మీటింగ్లు ఆర్గనైజ్ చేసినప్పుడు వచ్చాము, మీటింగ్స్లో బాగా డ్యాన్స్లు వేసి అందరూ ఎగురుతూ ఉన్నప్పుడు ఎగిరాము. కేవలం స్పిరిచువాలిటీ అంటే ఇది కాదు. ఇది మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అనేది స్పిరిచువాలిటీ కాదు. స్పిరిచువాలిటీ అని అంటే దేవునితో మీకు నిరంతర సంబంధం, దేవునితో నిరంతరం సంబంధం ఉండాలి. ఎలాగా అనంటే ఇంతకంటే వరస్ట్ ఎగ్జాంపుల్ చెప్పలేనేమో, మీరు బాత్రూంలో కూర్చొని ఉన్నప్పుడు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడగలిగేటువంటి ఆ కనెక్షన్ ఉండాలి. మన వైఫై కనెక్షన్ లాగా చెప్పొచ్చు. నీ ఫోను ఆ వైఫైకి కనెక్ట్ అయి ఉన్నంత కాలం నీ ఫోన్లో ఇంటర్నెట్ నువ్వు వాడుకోవచ్చు. సేమ్ అలాగే దేవునితో సంబంధం కూడా. దేవునితో సంబంధం ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే మనము పాపములో పడి ఉండకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పాపంలో మనం లేనంతకాలం దేవునితో మన సంబంధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఒక్కసారి పాపంలో పడ్డామా అంతే, సమాప్తం. అంతటితో కనెక్షన్ తెగిపోతూ ఉంటుంది. రోజు రోజుకి పాపాల చిట్టా పెరిగే కొద్దీ అది తెగిపోతూ ఉంటుంది. అందుకనే మనకు ఒక భవ్యమైనటువంటి ఒక దివ్య సంస్కారం ఉంది. దాని పేరేంటి? పాప సంకీర్తన. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా పాప సంకీర్తనం చెయ్యాలి. కొన్నిసార్లు మనం భయపడతాం, ఫాదర్ దగ్గరికి వెళ్ళి పాపాలన్నీ ఒప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుందేమో అని. ఫాదర్లు కూడా అదే స్టేజ్లో ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళి బిషప్ల దగ్గరనో లేదా వాళ్ళకి అపాయింట్ చేసిన ఫాదర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటారు. ఆఖరికి మన పోపు గారు కూడా వేరే ఫాదర్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆయన కూడా పాప సంకీర్తన చేస్తాడు. మనం ఎంత? కాబట్టి అలా పాపాలను ఒప్పుకోవడంలో ఎప్పుడు కూడా వెనుకాడవద్దు. అలా వెనుకాడకుండా ఉంటే మనం ఎప్పుడు కూడా దేవునితో కనెక్షన్ అనేది కలిగి ఉంటాం. అందుకనే యేసుక్రీస్తు ఈ దేవునితో కనెక్షన్ గురించి ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాట్లాడుతూ, నీవు ప్రార్థన చేయుచున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి గది తలుపు వేసుకొని అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టు అని అంటున్నాడు. అంటే నీతో దేవుని కనెక్షన్ అనేది ఇండివిడ్యువల్గా ఉండాలి. అది తలుపులు మూసినప్పుడు కూడా ఉండాలి. తలుపులు మూసినప్పుడు మనమేం చేస్తున్నాము అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చీకట్లో మనమేం చేస్తున్నాము అనేది జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. ఇది ఎస్. ఇకపోతే లాస్ట్ది ఏంటి? టీ, ట్రస్ట్. ఈ 5 అంశాలు ఒక ఎత్తు అయితే ఈ 6వ అంశం మరొక ఎత్తు. దేవునిలో విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసము అని అంటే అది ఇక అచంచలమైనటువంటి విశ్వాసం అయి ఉండాలి. ఈ రోజుల్లో అసలు దేవుడే లేడు అనేటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అనేక మంది నాస్తికులు ఈరోజు వచ్చి దేవుడు లేడు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేడా? సరే, మరి ప్రపంచం అంతా ఎట్లా వచ్చింది అని అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. దాని పేరు చెప్పండి, దాని పేరు ఫిజిక్స్లో చదువుకోలే, బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ వల్ల మనం అందరము పుట్టాము కాబట్టి దేవుడు లేడు అని అంటారు. అయ్యా, నువ్వు వెళ్ళి ఆ బిగ్ బ్యాంగ్ గురించి మాట్లాడుతున్నావే, ఆ బిగ్ బ్యాంగ్ కనిపెట్టినోడు ఎవడు తెలుసా మీకు? లెమెత్రే అనేటువంటి ఒక కథోలిక గురువు, ఒక ఫాదర్ దాన్ని కనిపెట్టింది. ఆ పాఠ్య పుస్తకాల్లో దాని ముందు అనేది ఎగరగొట్టారు, ఫాదర్ అనేది ఎగరగొట్టారు. జన్యుశాస్త్రానికి పితామహుడు ఉన్నాడు. ఎవరు? మన ఫాదర్. ప్రపంచంలో నిన్న మొన్నటి వరకు ఈ దేశాలన్నీ ఏర్పడక పూర్వము, అనగా అట్లీస్ట్ ఒక 30 సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో అతిపెద్ద ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ ఎక్కడుండేది తెలుసా? మన పోపు గారు నివసించేటువంటి భవనం పైన.
చర్చి ఒకప్పుడు సైన్స్ను ఎంతగానో అభివృద్ధి చేసింది, కానీ ఈరోజు సూడో సైంటిస్టులు లేదా సూడో హేతువాదులు అనే వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారంటే యూట్యూబ్లో, చర్చి బ్రూనోను చంపింది, లేకపోతే గెలీలియోను చంపింది, లేకపోతే అనేక మందిని చంపింది అని అంటూ ఉంటారు. చర్చి ఎప్పుడు ఏ ఒక్కరిని చంపలేదు, అది మాత్రం నిశ్చయమే. చర్చి అనుమతి ఉంది, కానీ చర్చి ఎప్పుడు ఏ ఒక్కరిని చంపలేదు. ఆనాటి కాలం రాజులు చంపారు. గెలీలియో అనేటువంటి వ్యక్తి, ఎవరిని అడిగినా కూడా గెలీలియోని చంపింది మన కాథలిక్ చర్చి అని చెప్పి అనేక మంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. గెలీలియోని చంపింది ఎవరు? ఆనాటి రాజు చంపాడు. లేదు, ఆయన సహజ మరణం, ఆయన శిక్ష విధించాడు అంతే. అంటే రెండోది మీకు తెలియని విషయం ఏమిటి అని అంటే, ఆయన సూర్యకేంద్రక సిద్ధాంతము, భూకేంద్రక సిద్ధాంతం గురించి ప్రతిపాదనలు చేస్తూ మన పోప్ గారు గెలీలియో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చేతుల మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని టీ తాగేంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. గెలీలియో, నువ్వేమనుకుంటున్నావో నువ్వన్నీ ఒక పుస్తకంలో రాసి నాకు ఇవ్వు అని చెప్పి పోపు గారు అడిగితే, అప్పుడు ఆ గెలీలియో ఏం చేశాడంటే పోపు గారినే కామెడీ చేస్తూ ఒక పుస్తకాన్ని రాశాడు. పుస్తకాన్ని రాసి దాంట్లో 2 క్యారెక్టర్లు పెట్టాడు. ఒక క్యారెక్టర్ ఏమో ఆ గెలీలియో, అంటే ఆయన సైంటిస్టే, ఆయన పేరే పెట్టుకున్నాడు వేరే పేరుతో. ఇంకొక పేరులోనేమో పోపు గారిని పెట్టి, పోపు గారేమో సైన్స్కి అంతా వ్యతిరేకం అన్నట్టుగా ఓ పెద్ద పుస్తకాన్ని రచించి సమాజంలోకి వదిలాడు. పోపు గారు అయినా కూడా ఆయన్ని క్షమించి ఆయన తీసుకొని వెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో ఉంచారు. వేసవికాల విడిది అని చెప్పేసి ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఉంచి నువ్వు ఇంకా ఫర్దర్గా ఏం చెప్తావో చెప్పు అని అడిగితే అక్కడి నుంచి కూడా విష ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి గెలీలియో. అలాగనే ఆయనలో సైన్స్ లేదా అంటే ఉంది. ఆయనకంటే ముందు కనిపెట్టిన అంశాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుంది అంటే గెలీలియోని చర్చి చంపింది అని అన్నారు. ఆయన చనిపోయింది సహజ మరణం. ఈరోజు నాస్తికులు వచ్చి మన ముందు అదే చెప్తారు, దేవుడు లేడు అని అంటారు. యూత్లో ఉన్న వాళ్ళకి నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి కష్టాలను చూస్తే, మన తల్లిదండ్రులను చూస్తే, లేదా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మరణించి ఉంటే, లేదా తల్లిదండ్రుల్లో వ్యసనాలు ఉంటే మనము అలాగే ఫీల్ అవుతాం. ఆ కష్టాలన్నీ ఫీల్ అవుతున్నప్పుడు దేవుడు ఇంకెక్కడున్నాడు అనేటువంటి ఆ ట్రస్ట్ అనేటువంటి అంశం పక్కకు పోతూ ఉంటుంది. యేసుక్రీస్తు కూడా అందుకనే అంటాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నాడు. అంటే విశ్వాసం అనేది అంత కీలకము. ఈరోజు ఆ విశ్వాసం మీద దాడి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక క్రిస్టియన్ని ఎంతగా ఇబ్బందులు పెట్టినా సరే, ఆ క్రిస్టియన్ చనిపోతాడేమో, ఆ క్రిస్టియన్ తన ఫెయిత్ని నిలబెట్టుకుంటాడేమో, కానీ క్రిస్టియానిటీ అనేటువంటి ఒక విశ్వాసాన్నే చంపాలని చూస్తే అది దేవునికి వ్యతిరేకము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి విశ్వాసం పరంగా చెప్పాలి అని అంటే యేసుక్రీస్తు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు, దాన్ని చెప్పి ముగిస్తాను. అందులో యేసుక్రీస్తు ఒక అంశాన్ని చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, మీరందరూ బాధలు, ఇబ్బందులు, కష్టాలు పడి దేవుడు లేడేమో అనేటువంటి విశ్వాసాన్ని చెడగొట్టుకుంటుంటారేమో. నీ పైన ఉన్నటువంటి వ్యక్తులు, కింద ఉన్నటువంటి వ్యక్తులు నీ మీద పెడుతున్నటువంటి ప్రెజర్ను చూసి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులు అవి విత్తవు, వాటి పంట కొయ్యవు, అయినప్పటికీ అవన్నీ కూడా బాగా తిరగగలుగుతున్నాయి. అలాగే ఆ ఫ్లవర్స్ను చూడండి, 3 రోజులే ఉంటాయి, 4 రోజులే ఉంటాయి. ఆ ఫ్లవర్స్నే అంత అందంగా తీర్చిదిద్దిన దేవుడు మన జీవితాలను తీర్చిదిద్దడా? ఖచ్చితంగా తీర్చిదిద్దుతాడు. ఎప్పుడు అంటే ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన RYD ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మన చైర్మన్ బిషప్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత ఓపికగా పొద్దునే లేచి నిద్రపోకుండా విన్నందుకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 1 minute అన్న. ఈ క్లాస్కు ఇంత చిన్న సపోర్ట్లు కొడితే బాగోదు, గట్టిగా. అందరు చూసారా? అన్నయ్యది ఒక వీడియో వైరల్ అవుతా ఉంది బాగా. పెళ్లి కట్నం గురించి మాట్లాడే ఒక వీడియో చూసారా అందరు? ఎవరైనా షార్ట్స్లో చూసారా? పెళ్ళికి నేను కట్నం తీసుకోను, ఎవరిని తీసుకోమని కూడా చెప్పాను, పెళ్లి ఖర్చు మాత్రం సగం సగం పెట్టుకుంటా అని చెప్పారనమాట. ఎందుకంటే మనందరికి నెక్స్ట్ ప్రోగ్రామ్ పెళ్ళే కదా యూత్ తర్వాత, అందుకే గుర్తు చేస్తున్నాం ఒకసారి. సో చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు. అసలు కొత్త కాన్సెప్ట్ మన దగ్గరికి వచ్చారన్న, గట్టిగా చప్పలు కొడతాం ఇంకొకసారి మన కోసం. 9:15కి అన్నకు మళ్ళీ సన్మానం ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, మనతో పాటు ఉంటారు. ఈరోజు ఉంటారు కదనా? ఉంటారంట, ఏం పర్లేదు. సో బ్రేక్ఫాస్ట్ టైం అంది, లెట్ us టేక్ ఏ బ్రేక్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ ఒక విషయం అందరు గుర్తుపెట్టుకోండి, 9 గంటలకల్లా అందరు తిరిగి ఇక్కడ రావాలి మళ్ళీ. ప్లీజ్ గర్ల్స్ కెన్ మూవ్ ఫస్ట్ టు ద బ్రేక్ఫాస్ట్.